హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యాచురల్ హౌస్ వైఫ్ ఐడియాస్. ఈరోజైతే ఉదయాన్నే 4:30కే వ్లాగ్ని స్టార్ట్ చేశాను. 7 శనివారాల వ్రతం మళ్ళీ మొదలు పెడుతున్నాను. వ్రతానికి సంబంధించిన పనులన్నీ కొంతవరకు ముందు రోజునే చేసుకుంటే పూజ ఈజీగా చేసుకోవచ్చని నిన్నటి వ్లాగ్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇంకా శనివారం రోజు ఉదయాన్నే నేనైతే లేచిన వెంటనే ముందుగా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని డికాషన్ పెట్టేశాను. డికాషన్ కాగేలోపు ఇల్లంతా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ముందుగా డికాషన్ అయితే పెట్టేశాను. ఇంకా డికాషన్ కాగేలోపు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. పండగలకి, వ్రతాలకి, పూజకి సంబంధించిన పనులన్నీ ముందు రోజే చేసేసుకున్నా కూడా నార్మల్గా డైలీ చేసుకునే ఇంట్లో పనులన్నీ యథాతథి తథావిధి ఇవి గనక పనులు కాకుండా ఒకవేళ పూజ మీద కూర్చున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ పని వైపే పీకుతూ ఉంటుంది మనసు. ఇంకా ఇక్కడైతే టీ తాగేసిన వెంటనే నేను పిల్లలకి టిఫిన్గా చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీ పిండిని అయితే కలిపి పెట్టేసి ఉంచాను. ఇంకా పిండి కలిపేసి పక్కన పెట్టేస్తే వాళ్ళే చపాతీ రుద్దేసి కాల్చేసుకుంటారు. ఒకళ్ళేమో చపాతీ రుద్దుతూ ఒకళ్ళేమో కాల్చుతూ అలా చేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే కర్రీ చేసి పక్కన పెట్టేసి ఉంచితే వాళ్ళే అలా కాల్ చేసుకుంటారు. వీడియోని అప్లోడ్ చేసేసరికి 2-3 డేస్ లేట్ అవ్వచ్చు. ఎందుకంటే వీడియో తీసిన వెంటనే ఎడిటింగ్ చేసుకోవటం, అలాగే వాయిస్ ఓవరింగ్ ఇచ్చుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని 2-3 రోజులు లేట్ అవ్వచ్చు. ఇంకా ఈ శనివారం నుంచి మొదలు పెడదామని చెప్పేసి ఎప్పటి నుండో అనుకుంటున్నాను. 1-2 నెలల నుంచే మళ్ళీ మొదలు పెడదాము 7 శనివారాల వ్రతం అని చెప్పి అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అలానే పోతుంది పనుల వల్ల కుదరక. ఇంకైతే ఈ శనివారం నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ రోజు నుంచి మొదలుపెట్టాను. పూజ ఎలా చేసుకోవాలి, అలాగే వ్రతకథ చదువుకోవటం కోసం యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. నేనైతే నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఫాలో అయ్యి చేసుకుంటాను. లాస్ట్ టైం కూడా వాళ్ళ వీడియోసే ఫాలో అయ్యి చేసుకున్నాను. సెల్లు పక్కన పెట్టేసుకొని వీడియో ఆన్ చేసి పెట్టుకొని మనము వీడియోలో చెప్తున్న విధంగా చేసుకుంటే మనకి పూజ అర్థమైనట్లు చక్కగా చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఒకవేళ వీడియో కాకుండా మనం చదువుకొని చేసుకునే విధంగా అయితే వాళ్ళు చేసిన వీడియోలోనే డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్స్ తీసుకొని మనం చదువుకుంటూ అయినా చేసుకోవచ్చు. ఇక పూజ అంతా అయిపోయిన వెంటనే ఒక అతిథికి భోజనం పెట్టాలని చెప్పేసి నేను వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఇంకా వంటది చేసేసిన తర్వాత గిన్నెల్లో పెట్టేసి నేను ఏవేవైతే చేశానో అవి ఇట్లా గిన్నెల్లో పెట్టేసి సపరేట్గా రైస్ ఒక గిన్నెలో ఇలా కర్రీస్ ఒక గిన్నెల్లో అలా పెట్టేసి పక్కన తెలిసిన వాళ్ళకి అలా ఇస్తూ ఉంటాను. విలేజ్లో అయితే పిలిస్తే వస్తారు, కానీ టౌన్లో అంటే కొంచెం ఒక్కళ్ళే వచ్చి తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అందుకని నేను ఇలానే గిన్నెల్లో పెట్టేసి ఇచ్చేసాను. ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళకి అలా ఇస్తూ ఉంటాను. లాస్ట్ టైం కూడా నేను అలానే చేశాను. ఇక ఇక్కడ సాయంత్రం పూట ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత ఆన్లైన్లో ఏదో పిల్లలు బల్ల ఆర్డర్ పెట్టుకున్నారు, అది వస్తే అది కూడా నేను అన్బాక్సింగ్ వీడియో తీశాను, అది కూడా చూసేయండి. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను.